దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊడకుండుడి, నమ్ముట వలన మీకు బలము కలుగును. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడలతో నిలబడి నాతో మైక్ సెద్దున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చాలమ్మా, రాసుకునే వాళ్ళు రాసుకోండి. త్వరగా ఒక్కసారి నా వైపు చూడండి. అందరూ రాసుకున్నారా? సరే, ఓకే. ఎంతమంది ఇళ్లలో మన క్యాలెండర్ ఉంది? ఏం సగం చేతులుంది అంటే సగం పేపర్లే ఉన్నాయా? క్యాలెండర్ మొత్తం ఉందా? సరే, ఈ రోజున మరి ప్రతి క్యాలెండర్లో ప్రతి రోజు కింద, ప్రతి డేట్ కింద వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు చదివి అలవాటు ఎంతమందికి ఉంది? మరి ఈ రోజున వాగ్దానం ఏంటి? మీరు ఊరకుండుడి, నమ్ముట వలన మీకు బలము కలుగును. దేవుడు ఈ రోజున వాగ్దానం చూసాం. ఇందాక జరిగిన పరిస్థితిని బట్టి పాస్టర్ గారు చెప్పింది, ఇంట్లో జరిగిన పరిస్థితి. కానీ నేను ఇక్కడికి వచ్చాక వాగ్దానం చూసా. అసలు ఈరోజు వాగ్దానం ఏముంది క్యాలెండర్లో, అసలు దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడని చూసినప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఊరుకుండుడి, నమ్ముట వలన మీకు బలము కలుగును. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఈ రోజున దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పై వచనం చదువు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు మరలి వచ్చి అంటే మరణం వచ్చి కాదు, మరలి వచ్చి అంటే తిరిగి వచ్చి. దేవుడి సన్నిధికి విడిచిపెట్టాం, కానీ మరల తిరిగి వస్తే మనం రక్షింపబడతాం. దేవుడి సన్నిధిని ఒకప్పుడు మనం దేవుడి సన్నిధి ఎదిగాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం, పరిచయలో బలంగా వాడబడ్డాం, దేవుడి కొరకు నిలబడ్డాం. కానీ ఏం చేసాం? తప్పిపోయాం. అందుకని ఆయన అంటున్నాడు, మీరు మరలి తిరిగి వచ్చి ఊరకుండుటే మీరు రక్షింపబడతారు. ఈ రోజున దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేయలేదు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి? ఎన్ని సంవత్సరాలైంది సిస్టర్? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి? మీ అయితే 10 సంవత్సరాల లోపే అనుకోండి. 10 సంవత్సరాల లోపులో నీ జీవితంలో దేవుడు ఒక్క కార్యము కూడా చేయకుండా ఉన్నాడా? నా యొక్క ప్రశ్న.
ఈ రోజున ఒక్క మేలు కూడా నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేదా? ఈ రోజున మనం దేవుడి సన్నిధిలో మేలులు అనుభవించాం, దేవుడి సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నాం. తృప్తి పొంది ఏం చేసాం? మదించి గర్వించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధి విడిచి నువ్వు ఏమీ సాధించలేం. దేవుని విడిచి ఏమీ సాధించలేం. ఆయన నీ జీవితాన్ని ఏం చేయకుండా ఉన్నాడు? ఏం చేయకుండా ఉన్నాడు? ఇందాక పాస్టర్ గారు చెప్పింది, మొదటి స్థితి మనము ఎప్పుడు మరిచిపోకూడదు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములు ఎప్పుడు మరిచిపోకూడదు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మర్చిపోయి ఆయన కోసం ఎదురు చూస్తున్నామే. ఏదో ఒకటి అది చేయలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఎంతమంది లేరంటారండి? ఎంతమంది లేరంటారు ఈ రోజు నా స్థితిలో? దేవుడు మనకి ఏం చేయలే, ప్రతిదీ దేవుడు మనకు చేశాడు. చేసినా కానీ మనం ఏం చేస్తున్నాం? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఆ వెనక్కి తిరిగి ఎలా వెళ్ళిపోతున్నాం తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచిన, పెళ్లి కుమారి తన వడ్రాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయున్నారు. కన్యక పెళ్లి కుమార్తె తన వడ్రామును మర్చిపోయిద్దా? ఫర్ సపోజ్ మనం ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళాలనుకో, రేపొద్దున్నే పెళ్ళికి వెళ్ళాలి కరెక్ట్ 10ంటికి. ఈ రోజు నైట్ ఏం చేస్తారు? సిద్ధపడతాం. ఏ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉందా, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయా, మ్యాచింగ్ చైన్స్ ఉన్నాయా, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా, ప్రతిదీ ముందుగానే సిద్ధపడతాం. అదే పెళ్లి కుమార్తె అయితే ఇంకెంత సిద్ధపడిద్ది? ఇంకెట్లా సిద్ధపడిద్ది? వడ్రామును మర్చిపోయిద్దా? వంకెలు మర్చిపోయిద్దా? పాపడి వేళ మర్చిపోయిద్దా? కానీ మనము ఏది మర్చిపోం. కానీ లెక్కలేని దినములు, ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు, నన్ను మర్చిపోయి ఉన్నారు. ఈ రోజున మన జీవితంలో మనం ఏది వదులుకోం. మనకు అన్నీ కావాలనుకుంటాం, మనం అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ మనం దేవుడిని మర్చిపోతున్నాం, దేవుడిని విడిచిపెట్టి వెళ్తున్నాం. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్న ఒక పేరే, కానీ నేను దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావని గ్రహించలేకపోతున్నావు. ఆయన అందుకనే అంటున్నాడు, నీవు మరలి తిరిగి రా, ఊరకుండు, నువ్వు రక్షింపబడతావు. పాయింట్ అర్థమైందా? నీవు తిరిగిరా అంటే మరలి తిరిగిరా, ఊరకుండు, రక్షించబడతావు. ఎలా ఊరుకుండాలి? ఎలా ఊరుకుండాలి? ఊరుకుండం అంటే చిన్నపిల్లల్ని ఇప్పుడు చేసి అల్లరి చేస్తుంది, ఊరుకుండమ్మ అంటే ఏం చేస్తుంది? ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. మనని దేవుడు అంటున్నాడు, మీరు ఊరకుండండి, తిరిగి రండి, రక్షింపబడతారు. సైలెంట్గా ఉంటాం మనకి చేత ఇద్దా? చిన్న పిల్లలకే చేత కాదు, ఇంకా ఇంత వయసు వచ్చింది, మనకేం చేత అయింది? దేవుడు అందుకని అంటున్నాడు, మీరు ఊరుకుండుడి, తిరిగి రాండి నా దగ్గరికి, రక్షింపబడతారు. ఈ రోజున ఆయన చేసిన మేలులు మనం దేనిని మరవకూడదు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకూడదు. ఎందుకు మరవకూడదు చెప్పండి? ఎందుకు మరవకూడదు? ఎందుకు మరవకూడదు? ఎందుకంటే ఆల్రెడీ మనం మర్చిపోయి వెళ్ళాం కాబట్టి దేవుడు మరలా తిరిగి రండిరా అంటున్నాడు. మీరు తిరిగి వచ్చి ఊరుకుండండి, మీరు రక్షింపబడతారు. ఈరోజు మనం తిరిగి రాము, మనకు ఆ గత జీవితమే కావాలి. దేవుడి సన్నిధిలో మనం చేసుకున్న మనమే ఏం చేస్తున్నాం? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. వివాహం చేసేటప్పుడు క్రైస్తవ వివాహంలో ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. అదొక 6 నెలలు ఉంటాయి, ఒక మహా అయితే సంవత్సరం ఉంటాయి. తర్వాత ఎవరిది వాళ్ళ జీవితం అయింది. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం చేసుకున్న మనవిని కూడా వెనక్కి తీసుకుంటున్నాం.
దేవుడి సన్నిధిలో మనకి ఆయన ఏం చేయకుండా ఉన్నాడు. ప్రతి చిన్నదానికి యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్యా నా భర్తని కాపాడాయి అంటే భర్తని కాపాడుతున్నాడు. యేసయ్యా నాకు డోక్రాకు అందించాయి, అవమానపరచొద్దయ్యా అందరిలో అంటే డోక్రాకు అందిస్తున్నాడు. అయ్యా నాకు అప్పులు తీర్చాయా అంటే అప్పులు తీరుస్తున్నాడు. అయ్యా నా కుమార్తెకి వివాహం కావాలయ్యా, వివాహం ఘనంగా జరగాలని సమకూర్చాయా అంటే సమకూర్చి అందరికన్నా ఘనంగా జరిగిస్తున్నాడు. ఈరోజు నా కుమారుడికి జాబ్ రావాలంటే జాబ్ ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లెక్కలేనని దినములు దేవుని మరిచిపోతున్నాం. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావు, ఈ రోజు నువ్వు వచ్చిన డేట్ గుర్తుపెట్టుకో. ఆయన నీ జీవితంలో ఏ మేలు చేయలా, చేసిన మేలులన్నీ మర్చిపోతున్నావు. దేవుడి సన్నిధికి దూరం అవుతున్నాం. ఆయన బాధపడుతూ అంటున్నాడు, తిరిగి రామ్మా, ఊరిక మాత్రమే ఉండు, నీవు రక్షింపబడతావు. ఇంకొక మాట చూడండి, ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. ఓషియా గ్రంథము 13:6. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. దేవుడు మన చేసిన మేలులు మనం ఏం చేసాం? తృప్తి పొందాం. ముందుగా తృప్తి పొందాం. ఆయన చేసిన ఆశీర్వాదాలు, ఆయన చేసిన మేలులు మన జీవితంలో అన్నీ అనుభవించాం. తర్వాత ఏం చేసాం? తిని తృప్తి పొందాం, బాగా సరిపెట్టుకున్నాం. తర్వాత వాటిని మరిచిపోయి గర్వించుతున్నాం. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మరచిపోతున్నాం. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారములను మరచిపోయి గర్విస్తున్నాం. మదించి గర్వించి వాటిని మరచిపోతున్నాం. ఈ రోజున కూర్చున్న మీలో ఎవరైనా ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఉన్నారా? దేవుడు ప్రజలు ఏం చేశారు? తిన్నారు, మరచిపోయారు, గర్వించారు, మదించారు. ఈ రోజున నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావా? నీవు కూడా ఆ పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఏమన్నాడు? ఊరకుండానే మీరు రక్షణ పడతానంటున్నారు. కానీ ఈ రోజున మనం ఊరకుంటాం. కానీ దేవుడి సన్నిధిలో చేసుకున్న ప్రతి మనవుని మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. దేవుడు మనకు చేసిన మేలులు మరిచిపోతున్నాం. ఆయన మన జీవితంలో ఏ మేలు చేయకుండా ఉన్నాడు. ఈ రోజున అది కావాలంటే అది ఇచ్చినవాడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయలేడా? ఒక ఆలస్యం వెనకాల ఒక మేలుందని నీకు తెలీదా? కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మన జీవితంలో చేసింది ప్రతిదీ మర్చిపోతున్నాం. ఒకప్పుడు నా జీవితం అంతా నీవేనయ్యా, నా హృదయం అంతా నీవేయా, నా మొదటి స్థానం అంతా నీవే అన్నాం. కానీ ఈ రోజున నీ హృదయం అంతా ఎవరున్నారు? వస్తావా ఈ రోజైనా దేవుడి సన్నిధికి? ఆయన అడుగుతున్నాడు, మరలా తిరిగిరా, నువ్వు ఊరకుండు, నీవు రక్షింపబడతావు. కానీ ఈ రోజున మనం ఊరుకుంటాం చేత కాదు, తిరిగి రావడం చేత కాదు, గర్వించి మదించడం చేత అయింది. దేవుని విడిచి ఆయనని దేవుడి సన్నిధికి వస్తున్న బిడ్డలను కూడా ఆపడం కూడా మనకు చేత అయింది. ఏం జరిగింది అక్కడ? మేమేం పొందుకోలేం, మీరేం వెళ్తున్నారు? ఈ రోజున అనుభవించాం, తిన్నాం, తృప్తి పొందాం. ఏం చేస్తున్నాం? వాటిని మరచిపోయి తిరిగి గర్వించి మదిస్తున్నాం. ఈ రోజున కొవ్వు పట్టి వాటిని మరిచిపోతున్నాం. నీ జీవితంలో ఏం చేయకున్నాడు ఈ రోజున దేవుడు? ప్రతి చిన్న కష్టం నుంచి ఒడ్డెక్కించిన వాడు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బయట వేయలేడా? నీకు ఏది కావాలంటే అది ఇచ్చిన వాడు ఇప్పుడున్న పరిస్థితి నుంచి నిన్ను బయట వేయలేడా?
కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసి దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం. దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం. ఈయన దగ్గరకు వస్తే ఏమి జరగలేదు. టైం వేస్ట్, మనీ వేస్ట్. కానీ ఈ రోజున ఆయన అంటున్నాడు, మీరు తిరిగి నా దగ్గరికి రండమ్మా, మీరు ఊరికి ఉండండి, మీరు రక్షింపబడతారు. కానీ మనం ఏం చేస్తాం? ఊరికి ఉండడం ఎటు మనకి చేత కాదు. దేవుడు చేసిన మేళ్ళన్నీ బరీగా లాగించి ఏం చేస్తున్నాం? గర్వించి మరచిపోతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, మీ అవసరతలు మీరు మర్చిపోతున్నారా? వడ్రానం కావాలంటే మర్చిపోతున్నారా? హారాలు కావాలంటే మర్చిపోతున్నారా? రేపు పెళ్ళంటే ఈరోజు నైట్కే అన్నీ పెట్టుకుంటాం, మర్చిపోతున్నారా? కానీ లెక్కలేని దినములు నన్ను మర్చిపోతున్నాను, నా ప్రజలు నేను బాధపడుతున్నారు. ఈ రోజున ఎంత దౌర్భాగ్యం! తిని తృప్తి పొంది ఎవరు నాకు పెట్టిందంటే మనకెలా ఉంటుందండి? ఒకప్పుడు ఆదుకోలేరు, సహాయం చేయలేరు, బాగా హీన స్థితిలోకి వెళ్ళిపోయాం, దీన స్థితిలోకి వెళ్ళిపోయాం, చేతిని డబ్బులు లేవు. ఒక అతని దగ్గరికి వెళ్ళి 10,000 ఇయ్యయ్యా అంటే సహాయం చేశాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా హీన స్థితికి వెళ్ళిపోతున్నాం. అయ్యా ఇల్లు జరగట్లేదయ్యా, కనీసం ఒక 5,000 ఇయ్యయ్యా అంటే సరే తీసుకోమ్మా అని ఇచ్చాడు. మరలా ఒక 3,000 అయినయ్యా అంటే మరలా 3,000 ఇచ్చాడు. అయ్యా కష్టముగా ఉందయ్యా అంటే 1,000 రూపాయలైనయ్యా అంటే 1,000 రూపాయలు ఇచ్చాడు. అయ్యా నా వల్ల కావట్లేదయ్యా అంటే 100 రూపాయలైనయ్యా అంటే 100 రూపాయలు కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తిని తృప్తి పొంది మదించి, ఎవరవయ్యా నువ్వు నాకు ఇచ్చింది, నువ్వు ఎక్కడ నేను చూడలేదే అంటే ఆయన ఎంత బాధపడతాడు. ఈ రోజు ఇచ్చిన వాడిని నువ్వు ఎవరవయ్యా అంటే ఎంత బాధపడతాడు ఆయన. ఈ రోజున మనం చేస్తుంది అది, దేవుడి సన్నిధికి ఏది కావాలంటే అదన్నీ పొందుకున్నాం, బరీగా లాగిచ్చాం. తర్వాత నువ్వు ఎవరవయ్యా అంటే నా బిడ్డలు ఏంటి ఈ విధంగా తయారైపోయారు, నన్ను విరిచి వెళ్ళిపోయారే. ఆయన కృంగిపోతున్నాడమ్మా. ఈ రోజున బాధపడుతున్నాడు సహోదరి. ఈ రోజున మనం బాధపడుతుంటే మన తల్లిదండ్రులు అసలు చూడలేరు. పరమ తండ్రి బాధపడుతున్నాడు. ఈ రోజున మనం దేవుడి సన్నిధికి వస్తున్న ఒక పేరే. మన జీవితం ఏ విధంగా ఉందో తెలుసా? 10,000 అడిగితే ఇచ్చినవాడు 100 రూపాయలు అయితే ఇవ్వలేదా? 10 రూపాయలు అయితే ఇప్పుడు ఇవ్వడా? ఇచ్చేవాడు నీకుంటే నువ్వు మరలి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఏది అడుగుతే అది ఇస్తానంటున్నాడు, నాకు అక్కర్లేదని ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు? సహాయం కావాలంటే సహాయం చేశాడు. నా భర్తను బ్రతికించాయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా రక్షింపబడతామంటే బ్రతికించాడు నువ్వు సన్నిధిలో. కానీ కృతజ్ఞత కూడా లేదు మనకి. ఈ రోజున ఒక సాక్ష్యం కూడా లేదు. ఏది కావాలంటే అది నీ జీవితంలో చేసిన వాడు నిన్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి, అగాధ నుంచి బయట వేయలేడా? ఈరోజు నా హృదయం అంతా నీవేయా, నా మనసంతా నీవేయానన్నా. ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? ఇప్పటికైనా ఇస్తావు నీ యొక్క హృదయం, ఇప్పటికైనా వస్తావు నువ్వు దేవుడి సన్నిధికి. మన హృదయంలో లోకం ఉంది, మనం లోకంలో ఉన్నాం. దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావు. తిప్పి కొడితే మరలా ఆయన పాదాల దగ్గరికి రావాల్సింది. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో గ్రహించి ముందుకు నడుచుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? తిరిగి రాండమ్మా. ఎవరైనా అంటారా? తప్పు చేసామండి, పాపం చేసాం, తల్లిదండ్రుల దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వెళ్తాం? ఎలా వెళ్తాం? వెళ్ళగలుగుతాం అసలుకి తల్లిదండ్రుల దగ్గరికి? మొహం చాటేస్తాం, వెళ్ళలేం, ఏమంటారోనని. కానీ ఆయన ఏమనడమ్మా, అసలు బాధపడడు. నా బిడ్డలు తిరిగి వచ్చారనుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే ఆయన ఏం చేశాడు? వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు, మళ్ళీ కొట్టేమన్నా తిట్టేమన్నా పంపించేశాడు. ఎందుకు వచ్చావురా అని. అలాంటి ప్రేమ గల తండ్రి అండి, జాలి గలవాడు ఆయన.
ఈ రోజున నీకేది కావాలంటే అది ఇస్తానంటున్నాడు. మరలా తిరిగి ఆయన కోర్టులోకి ప్రవేశించు. ఇంకొక వచనం చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. నమ్ముకునటం వలన ఏంటంట, పాయింట్ ఏంటి అక్కడ? మీరు ఊరుకుండుడి, నమ్ముట వలన మీకు బలము కలుగును. అక్కడ ఊరుకుండమంటున్నాడు దేవుడు. మరి ఇక్కడికి వచ్చేసరికి కూడా ఊరకుండమంటున్నాడు. ఎందుకు మనల్ని ఊరుకుండమంటున్నాడు? ఎందుకు మనల్ని ఊరికనే నిలిచి ఉండండి అని అంటున్నాడు? ఎందుకంటున్నాడు? ఎందుకంటున్నాడు ఊరుకుండమని? ఎందుకంటే మనం ఊరకుండలేం కాబట్టి. మనం ఊరకుండలేం కాబట్టి. అక్కడ మీరు మరలి వెళ్ళిపోయారు, వచ్చినాక చెప్తున్నాడు మీరు ఊరకుండండి, నమ్మండి, మీకు నీ కార్యం చేస్తానంటున్నాడు. మనం దేవుడి సన్ని తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఏం చేశాడులే, 7 వారాలు అయిపోయినాయి, 10 వారాలు అయిపోయినాయి, ఏం చేశాడులే, అయిపోయినాయిలే, ఇంకేం మనకు వచ్చేది నోటిగా మొదటిగా అదే మాట. ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు. ఏం చేయకుండా ఉన్నాడు? నీ కొరకు ప్రాణం పెట్టలేదా? నేను బ్రతికించలేదా? నేను సజీవంగా ఉంచలేదా? ఏదో నేను కరోనాలో ఏం ముంచేయలేదుగా, కరోనాలో ఏం ముంచేయలేదుగా, అన్ని అపదలు జరుగుతున్నాయి, వాటిలో ఏం ముంచేయలేదుగా. ఇంకేం చేయలేదు నీకోసం? నీకోసం ఎవరైనా ప్రాణం పెడతారా? నీకోసం ఎవరైనా దెబ్బలు తింటారా? నీ భర్త కూడా తినలేడు. మరి ఈ రోజున నీకోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు అంటున్నాడు మీరు ఊరుకుండి నన్ను నమ్మండమ్మా, మీరు ఊరుకుండండి. నిర్గమకాండంలో ఉండేది ఒకరోజు ప్రసంగం చేశా. మీరు ఊరుకుండండి, ఆయనని స్తుతించండి, మీ కార్యం జరిగిపోయింది. మీరు ఊరుకుండండి, ఆయన స్తుతించండి, మీ కార్యం జరిగిపోయింది. కానీ మనం ఊరుకు మాత్రమే ఉంటాం, సొనుగుతాం, గొనుగుతాం. ఏం చేశాడు, ఏం చేశాడు, నిజంగా ఉంటే నాకు జరిగేది. ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్తానికి ఆయన ఒక మనిషా? నీ భర్త లాంటి వాడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు నేను ఎప్పుడు విడవను, ఎడబాయను, ఎడతడక నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఈ రోజున ఒక మనిషి కాదండి, ఆయన మనందరిని కన్న తండ్రి, మనందరిని పెంచుతున్నదండి, మనందరిని పోషిస్తున్నవాడు అంటున్నాడు మీరు ఊరికే ఉండండి అమ్మా, మీరు ఊరికనే ఉండండి, నమ్మండి, మీరు బలం పొందుకుంటారు. మీ కార్యము జరగాలంటే మనం ఊరికనే నిలిచి ఉండాలి. కానీ మనం సైలెంట్గా ఉంటాం, మనకు అస్సలు చేతగా అందది కదా. గైగా అరవమంటే అసలు ముందుంటాం. దేవుని సొనగమంటే అసలు ముందు పేరు మనదే ఉంటుంది. దేవుని సొనగమంటే అసలు ముందు పేరు మనదే ఉంటుంది. ఊరకుండమంటే లాస్ట్ పేరు మనది ఉండిద్ది. నిజంగా అదే కదా మన స్థితులు, అదే కదా మన పరిస్థితులు. కానీ ఆయన అంటున్నాడు నేను నీ కార్యం చేయబోతున్నా, నువ్వు ఊరికే ఉండి నన్ను నమ్ము. ఈ రోజున నీ కార్యం సఫలపరచబడాలంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, ఊరికే ఉండు, ఆయననే స్తుతించు, ఆయననే నమ్ము, నీ కార్యం దేవుడు అప్పుడు సఫలపరుస్తాడు. ఈ రోజున మనం ఊరకుండకపోతే, ఆయన మీద సొనుగుతా ఉంటే, ఆయన మీద గొనుగుతా ఉంటే నీ బాధ నువ్వు పడతానే ఉండమ్మా అనుకుంటాడు. ఈ రోజున చాలా మంది చేసిన పొరపాటు అదేనండి. మనం ఊరికే ఉండం. ఎందుకుంటాం ఊరికనే? ఆలస్యం అవుతుంది కదా, తట్టుకోలేక ఊరికనే ఉండకుండా గొణుకుతూ, ఇజ్రాయెల్ ప్రజలాగా సొనుగుతూ, తిట్టుకుంటూ, ఏడుస్తూ, అది మన బ్రతుకులు. ఆయన ఏమంటున్నాడు? ఊరికనే ఉండండి అమ్మా, మీరు ఊరికనే నిలిచి ఉండండి, నేనుగా మీ కార్యం చేసేది, నేనుగా మిమ్మల్ని సంతోషపెట్టేది, నేనుగా మీకు ఏది కావాలంటే అది ఇచ్చేది. కానీ మనం ఊరికనే ఉండం, దేవుడి సన్నిధిలో ఊరికనే ఉండం, కానీ సొనుగుతూ గొణుకుతూ ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉంటాం. అందుకనే ఆయన అంటున్నాడు మీరు ఊరికనే ఉండండి, నిలిచి ఉండండి, నన్ను నమ్మండి, మీ కార్యం నేను సఫలపరుస్తానంటున్నాడు. ఫర్ సపోజ్ ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగిస్తానండి. ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో రైస్ కుక్కర్లు ఉన్నాయి?
రైస్ కుక్కర్ అంటే ఏంది? పప్పు కుక్కరా లేకపోతే అన్నం కుక్కరా? ఆ? రైస్ కుక్కర్ అంటే అన్నం కుక్కరు, బియ్యం కడిగి పెట్టొస్తారు. అది ఎంతసేపు అయితే ఉడికేసరికి ఆ? పట్టిద్ది. అవి నానాలి, ఉడకాలి, అప్పుడు మనం తినాలి. బియ్యమే తినేస్తామా? చెప్పండి. బియ్యం అదేంటి? కడుపులో నొప్పి వచ్చింది. అది అవి నానిపెట్టి ఉడికిన తర్వాత అందరం తింటాం. అంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ముందు ఊరకుండు, ఆయననే నమ్ము, ఆయనే నీ కార్యం సఫలపరుస్తాడు. ఆయననే నమ్మినప్పుడు, నమ్మినవాడు ఆయన ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు, మనకు సహాయం చేసేవాడు. మనకు సహాయం చేయకుండా ఇంకెవరికి చేస్తాడు సహాయం? మనకు మేలులు చేయకుండా ఇంకెవరికి చేస్తాడు? మనం మేలులు అనుభవించాం, వెళ్ళిపోయాం, మళ్ళొచ్చాం, మళ్ళా ఊరుకుండమంటున్నావేందయ్యా? నా వల్ల కాదయ్యా, నీ మౌనం నేను భరించలేకపోతున్నానని సొనుగుతున్నావా దేవుడి సన్నిధిలో? ఆ ఇజ్రాయెల్ ప్రజల గొణుకుతున్నావా? ఇంకా విడిచిపెట్టేసి నీ వాటిని ఊరక నిలిచుండి మౌనంగా ప్రార్థన చేయి. ఆయననే నమ్మకం పెట్టి ఆయనే నీ కార్యం అప్పుడు సఫలపరుస్తాడు. నమ్మకం ఉంటుంది ప్రార్థన చేసిన అంతటి వరకే. ప్రార్థన అయిపోయాక ఆమేనన్నాక నిజంగా చేస్తాడంటావా ఈయన? ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా, చేస్తాడంటావా? నాకు నిజంగా జవాబు వచ్చిద్దంటారా? నిజంగా నా కుటుంబం కట్టబడిద్దా? అది మన అవిశ్వాసం. అలాంటిది ఆయన కోరట్లేదమ్మా. పూర్తిగా నమ్మకం. ఇంకా ఇది జరిగిద్దంటే జరిగిద్ది. ఆయన ఏమన్నాడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు అవి పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయండి, అప్పుడు నీ కార్యం సఫలపరచబడిద్ది. అంతే గొణుకుతూ సొనుగుతూ చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా, జరిగిద్దా జరగదా, ఉందా లేదా, అవిశ్వాసం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు కన్నీరు కారవలసిందే. ఇప్పటికిప్పుడు నీ కార్యం జరగదు. ఎవరన్నా రాయమను లెటరు, ఎవ్వరు రాయలేరు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నవాడు. ఇప్పుడే నీ కార్యం జరిగింది అని నమ్ము. అదే ఇజ్రాయెల్ ప్రజల్లాగా మదించి గర్వించి కొవ్వు పట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం. అందరం వెళ్ళిపోయాం, వచ్చాం. ఏమంటున్నాడు? ఊరికనే ఉండండి, ఊరికనే ఉండి నమ్మండి, నా బలం నీకు ఇస్తానంటున్నాడు, నా ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఈరోజు నీకు కావాలా? ఆశీర్వాదాలు కావాలా? ఆయన మేలు నువ్వు అనుభవించాలా? ఈరోజు నువ్వు కావాలంటే ఆయన నీకు ఊరికనే నిలిచి ఉండి ఆయనని నమ్మియుండు, రక్షింపబడతావు. ఈరోజు ఊరికనే నిలిచి ఉండి ఆయన పైన నమ్మకం పెట్టు, ఆయన బలం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఊరుకుండమంటే సైలెంట్గా ఉండటం కాదు, ప్రార్థన చేయడం. చేద్దాం అందరం. ఊరికనే ఉండలేక మనం రాజకీయవేత్తల చుట్టూ తిరుగుతున్నాం, మనకంటే గొప్ప వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, మన నమ్మకాలన్నీ వాళ్ళ మీద పెడుతున్నాం, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడ్డామేమో ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి దేవుడి మీద ఆధారపడు. అయ్యా నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా, నా నమ్మకం నీవేనయ్యా, నా ఆశ్రయం నీవే, నా కోట నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ శరణ జోచున్నా, నీకే ప్రార్థన చేయుచున్నానయ్యా. ఇప్పటి వరకు నా నమ్మకం అందరి చుట్టూ పెట్టానయ్యా, నా నమ్మకం నీ మీదే పెడుతున్నానయ్యా అని ప్రార్థించి ఈ రోజున ఆ ఇజ్రాయెల్ ప్రజలకు గొనకమాకు, సొనకమాకు. దేవుని జీవితంలో ఏం చేయకునున్నాడు? ప్రతి చిన్న ఆపద నుంచి ఒడ్డెక్కించిన వాడు, ప్రతి చిన్న కష్టాల నుంచి ఒడ్డెక్కించిన వాడు, నీకు ఏది కావాలంటే అది చేసిన వాడు. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధను చూడలేదా? అయ్యా నా నమ్మకం నీవేనయ్యా,
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా చేస్తున్నావు. నీ బలము నాకు దయచే, నీ ఆశీర్వాదాలు మాకు దయచేయ. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. ఈ రోజున వాగ్దానం ద్వారా నువ్వు ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, నీ సన్నిధిలోనైనా లెక్కలేనని మేలు అనుభవించి ఉన్నాం ప్రభువా. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నామయ్యా, కానీ మేము తిరిగి వెళ్ళిపోయామయ్యా. అయ్యా నాయన, లోకానుసారంగా జీవిస్తున్నాం ప్రభువా. మా అవసరాలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ నీ సన్నిధికి మేము దూరం అయిపోయాం ప్రభువా. నువ్వెంతగానో నాయన లెక్కలేనని దినములు నన్ను ప్రజలు నన్ను మర్చి ఉన్నారని నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. అయ్యా, మేము నీ తిరిగి నీ సన్నిధికి వచ్చినప్పుడు ఊరికనే మీరు నిలిచి ఉండండి, మీరు రక్షింపబడతారని మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. మీరు ఊరికనే నిలిచిండి నా మీద నమ్మకం పెట్టు, నా బలము నీకు చేకూరుస్తారని మాట్లాడిన దేవుడు ప్రభువా. అవునయ్యా, మేము ఏ రోజు నిన్ను విడిచి వెనక్కి తిరగకూడదు ప్రభువా. బ్రతికినంత కాలం నీ సన్నిధిలోనే బ్రతకాలి ప్రభువా. ఇజ్రాయేల్ ప్రజల్లాగా మేము గొణుకుతూ సొనుకుతూ మా నమ్మకాలు ప్రభువా అంతరాల మీద తంత్రాలు పెట్టి రాజకీయాలతో మీద పెట్టి మనుషుల మీద పెట్టకూడదు ప్రభువా. పూర్తి నమ్మకం నీ మీద పెట్టి నిన్ను ఆశ్రయించే కృప మా ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయబడును గాక. నీ నామానికి మాత్రం మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందిరండి. నజరేతుని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.